ఖమ్మంలో ఈ నెల 18 నిర్వహించనున్న సిపిఐ 100ఏళ్ల పండుగను విజయవంతం చేయాలని సిపిఐ నారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 18న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా చారిత్రాత్మక సభ నిర్వహిస్తామని తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభలో ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మోడీ హీరో కావాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దయితే దేశంలో ఆకలి చావులు పెరుగుతాయని తెలిపారు. కష్టపడి వామపక్ష పార్టీలు ఏమన్నా మీరు ఒప్పుకోకపోతే మేము విత్డ్రా చేసుకుంటాం మేము ప్రభుత్వం సపోర్ట్ చేయలేము అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత కానీ వాళ్ళు ఉండాలి. అంత కష్టపడి సాధించుకునేటువంటి దీన్ని రద్దు చేయడం అంటే డబ్బులు వృధా అవుతుంది. మీరు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గ్రామీణ ఉపాధి పథకానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు. కానీ మీరు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి రాయితీలు ఇచ్చారు. లెక్కలతో చెప్పగలను కావాలంటే బ్యాంకులో డబ్బులు తీసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అప్పులు అఫ్షల్ చేసిన వాళ్ళు ఉన్నారు, వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కలిపి లెక్కేస్తే 28 లక్షల కోట్ల రూపాయలు కేవలం 40 కుటుంబాలకు మీరు సహాయం చేశారు. కేవలం 40 కుటుంబాలకి 85 కోట్ల ప్రజానికానికి ఇచ్చేటువంటి ఖర్చు అంతా మీరు 10 లక్షల కోట్ల ఖర్చు పెట్టారు. ఇప్పుడు లాజిక్ ఎక్కడిది? డబ్బులు ఇవ్వడం నాకు వీలు లేదు. రైట్, వీడి ఉద్దేశంలో కార్పొరేట్ కంపెనీకి సహాయం చేయాలి తప్ప పేద ప్రజలకు సహాయం చేసి మనకే వస్తుంది ఉద్దేశం.